హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ క్లోవర్ వీడియో. బ్లాక్ క్లోవర్ మంగా 279 చాప్టర్ టు 282 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియో స్టార్ట్ చేయక ముందు ప్రీవియస్ వీడియోని అయితే ఒక చిన్న రీక్యాప్ చేద్దాం గైస్. ప్రీవియస్ వీడియోని అయితే బ్లాక్ క్లోవర్ మంగా 275 చాప్టర్ టు 278 వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనో అయితే జెనోకి ఒక పెద్ద బొక్క పెట్టేస్తాడు. అండ్ చార్లెట్ అయితే మెగుకుల తన పైన పెట్టిన కరిసిని బ్రేక్ చేసి తన కొత్త ఫామ్ అయిన క్యూన్ ఆఫ్ బోరీస్ లోకి చేంజ్ అయ్యి వానికాని క్యాప్చర్ చేస్తుంది. అండ్ జాక్ అయితే తన అల్టిమేట్ ఫామ్ లోకి చేంజ్ అయ్యి దాంతో పైన అటాక్ చేస్తాడు. అండ్ తను చేసిన అటాక్ దాంతో పైన వర్క్ అవుతుందో దాంతో కట్స్ అయితే అండ్ ఎక్కడతో 278 చాప్టర్ అయితే ఎండ్ అయింది గైస్. 279 చాప్టర్ స్టార్టింగ్ లోనే మనకైతే మ్యారిలియోనా అని చూపిస్తారు. మ్యారిలియోనా ఏన్షియంట్ డేమన్ అని డిఫీట్ చేసేస్తే రెసిస్టెంట్ టీం అయితే మ్యారిలియోనా ఒక పవర్ ను చూసి షాక్ అవుతారు వాళ్ళు. దాని తర్వాత రాల్ఫ్ అయితే రెసిస్టెంట్ టీం దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రిన్స్ యూనో గురించి చెప్తాడు. యూనో అయితే ఒక స్కిల్ విండ్ మేజ్ గా మారాడని, అచ్చం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ లాగే ఉన్నాడని చెప్తాడు. నాక్ తన షాడో మ్యాజిక్ ని యూజ్ చేసుకుని మిగతా 2 ఫైట్స్ కూడా గమనిస్తాడు. నాక్ సర్ప్రైజ్ అవుతాడు. అండర్ వరల్డ్ గేట్స్ ఓపెన్ అవడానికి చాలా టైం ఉన్నా కానీ వీళ్ళు ఫాస్ట్ గానే డార్క్ ట్రైన్ డిఫీట్ చేశారని. జాక్ మళ్ళీ దాంతో పైన అటాక్ చేస్తాకెళ్తాడు. అప్పుడు వీళ్ళు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ని సెన్స్ చేయగలుగుతారు. బయట క్యాసిల్ పైన రూట్స్ ఫామ్ అయితే నాక్ అయితే తన కొత్త డెవిల్ యూనియన్ మూడ్ లోకి చేంజ్ అవుతాడు. నాక్ తన షాడో మ్యాజిక్ ని యూజ్ చేసుకుని ప్యాలెస్ మొత్తాన్ని ఒకసారి చూస్తాడు. రిచువల్ జరిగే సైడ్ నుంచి ఒక స్ట్రేంజ్ మ్యాజిక్ ని సెన్స్ చేస్తాడు యామీ అండ్ విలియమ్స్ పక్క నుంచి. ఆ మ్యాజిక్ ఎవరితో కాదు, మోరిస్ గాడిది. మోరిస్ గాడు కూడా ఒక డెవిల్ హోస్టే. మిగతా ముగ్గురు కూడా దొంగన కొడుకు లేనప్పుడు వీడు దొంగన కొడుకు కాకున్నట్టు ఉంటాడు. వీడు కూడా ఒక డెవిల్ హోస్టే. దాంతో వీడు లోలోపాచిక విజ్డమ్ ని యూజ్ చేసుకుని రిచువల్ ఒక స్పీడ్ ని పెంచేస్తాడు. దాంతో రిచువల్ కంప్లీట్ అయిపోద్ది. అండర్ వరల్డ్ నుంచి 2 హై ర్యాంక్ డెవిల్స్ బయటకు వస్తే రైట్ కి రాగానే దాంతో జాక్ అండ్ నాక్ పైన అటాక్ చేస్తే ఎంత స్పీడ్ గా అటాక్ చేస్తాయి అంటే చివరికి దాంతో కూడా సెన్స్ చేయలేకపోతాడు. ఆ అటాక్ అయితే జాక్ కి తగిలిద్ది. నాక్ అయితే తప్పించేసుకుంటాడు ఆ అటాక్ నుంచి. ఈ 2 డెవిల్స్ ఎంత స్ట్రాంగ్ అంటే గైస్, జెనోన్, వానిక, దాంతో వీళ్ళ ముగ్గురు పవర్ ని కలిపినా గానీ ఈ 2 డెవిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ 2 డెవిల్స్ అయితే నాక్ టాల్ పైన అటాక్ చేస్తే యాక్చువల్లీ గైస్ ఈ 2 డెవిల్స్ అయితే అట్మాస్ఫియర్ నుంచి మానాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అదే ఎలాగంటే బయట క్యాసిల్ పైన రూట్స్ ఫామ్ అని కదా, రూట్స్ ని యూజ్ చేసుకుని ఇవైతే అట్మాస్ఫియర్ నుంచి మానాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. మెల్లమెల్లగా అండర్ వరల్డ్ నుంచి లో ర్యాంక్ డెవిల్స్ అయితే బయటకు వస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇందాక మ్యారిలియోనా డిఫీట్ చేసిన డేమన్ అయితే మళ్ళీ పైకి లెగిసిద్ది. దాని తర్వాత మనకి జెనోన్, వానిక, దాంతోనైతే చూపిస్తారు. అండర్ వరల్డ్ ఒక ఫస్ట్ గేట్ ఓపెన్ అయిపోవడంతో వీళ్ళు ముగ్గురు ఒక డెవిల్ కాంట్రాక్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాంతో వీళ్ళు 100% పవర్ అయితే రిలీజ్ చేయగలుగుతారు. ఇందాక చార్లెట్ అయితే వానికాని సీల్ చేసింది కదా, సీల్ అయితే బ్రేక్ అయిపోద్ది. జెనోన్ కి పడిన బొక్క కూడా హీల్ అయిపోద్ది. దాని తర్వాత మనకి నాక్ చూపిస్తారు. నాక్ కి మోరిస్ తో ఫైట్ చేయాలి, ఈ 2 డెవిల్స్ తో ఫైట్ చేయాలి అర్థం కాదు. ఆబ్వియస్లీ మోరిస్ ని డిఫీట్ చేయకపోతే లోలోపాచిక విజ్డమ్ ని యూజ్ చేసుకుని రిచువల్ ఒక స్పీడ్ ని పెంచేస్తాడు. అలా అని 2 డెవిల్స్ ని డిఫీట్ చేయకపోతే మన వాళ్ళందరి పైన రిప్పే షీన్ షిఫ్ట్ చేసి మనకి క్లోవర్ కింగ్డమ్ అని చూపిస్తారు. క్లోవర్ కింగ్డమ్ లో కూడా ఒక ఏన్షియంట్ డేమన్ అయితే వేక్ అయ్యింది. దాని తర్వాత జెనోన్ డేమన్స్ ఎలా క్రియేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డేమన్స్ క్రియేట్ అవ్వాలి అంటే హ్యూమన్స్ ఒక హీట్రేట్ కావాలి, అండర్ వరల్డ్ ఒక పవర్ కావాలి. అలా డేమన్స్ క్రియేట్ అయితే చాలా సంవత్సరాల క్రితం స్పిరిట్ కింగ్డమ్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్, వాళ్ళ దగ్గర చాలా మ్యాజిక్ పవర్ ఉండేది. టైం గడిచే కొంది వాళ్ళిద్దరు ఎనిమీస్ గా మారుతారు. వాళ్ళ హీట్రేట్ వల్ల అండర్ వరల్డ్ ఒక పవర్ తోడవుతుందో వాళ్ళు డేమన్స్ గా మారుతారు. డేమన్స్ గా మారిన తర్వాత కూడా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ అయితే ఆపరు. కొన్ని రోజుల తర్వాత 2 డేమన్స్ అయితే సీల్ చేసేసారు. ఇప్పుడు ఆ 2 డేమన్స్ అయితే జెనోన్ వేకప్ చేశాడు మన వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి. కానీ మన వాళ్ళు అయితే ఇక్కడికైతే వచ్చేసారు. ఇప్పుడు ఆ 2 డేమన్స్ లో ఒక డేమన్ అయితే మైరలియోనాతో ఫైట్ చేస్తుంది. ఇంకో డేమన్ అయితే క్లోవర్ కింగ్డమ్ లో ఉంది. ఇప్పుడు మీ కింగ్డమ్ ని కాపాడే వాళ్ళు ఎవరు అని అడుగుతాడు జెనోన్. నెక్స్ట్ ప్యానల్ లో మనకి జూలియస్ ని చూపిస్తారు. జూలియస్ కి అయితే తన ఫుల్ పవర్ రిలీజ్ చేయడానికి కాసంత టైం కావాలి. ఆబ్వియస్లీ ఈ ఫామ్ లో అయితే డేమన్ కి అయితే జూలియస్ ఎక్కడ మ్యాచ్ కాదు. కాబట్టి జూలియస్ కి తన ఫుల్ పవర్ రిలీజ్ చేయడానికి టైం కావాలి. నెక్స్ట్ ప్యానల్ లో మనకి పర్పుల్ కార్ప్ మెంబర్స్ ని చూపిస్తారు. వాళ్ళు అయితే డేమన్స్ పైన అటాక్ చేస్తారు అండ్ అదర్ మ్యాజిక్ నైట్స్ కూడా డేమన్స్ పైన అటాక్ చేస్తారు. బట్ ఆ డేమన్ కి అయితే ఏం కాదు, ఎందుకంటే ఆ డేమన్ చాలా పెద్దగా ఉంది సైజు లో కూడా. ఆ డేమన్ పైన వీళ్ళు చేసే అటాక్స్ ఎక్కడ పనిచేయట్లేదు. అండ్ గైస్ ప్రీవియస్ గా మ్యాజిక్ పార్లమెంట్ లో ఆస్తో ఒక డెవిల్ హోస్ట్ అని క్లెయిమ్ చేసిన వాడు కూడా ఇక్కడే ఉంటాడు. అండ్ వాడి పేరు అయితే ఉంది గైస్, నేను మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. వాడు కూడా డేమన్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడే జూలియస్ అయితే అక్కడికి వస్తాడు. అండ్ జూలియస్ అయితే తన టైం మ్యాజిక్ ని యూజ్ చేసుకుని తన బాడీని 10 ఇయర్స్ అయితే అడ్వాన్స్ చేసి ఉంటాడు. ఇది కూడా లిమిటెడ్ టైం వరకే. జూలియస్ అయితే ఆ డేమన్ పైన అటాక్ చేస్తాడు. అటాక్ చేయగానే జూలియస్ అయితే చిన్నపిల్లడుగా మారిపోతాడు. అండ్ జూలియస్ చిన్నపిల్లడుగా మారిపోవడంతో క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రజలు మొత్తం జూలియస్ చిన్నపిల్లడుగా మారుతుంది చూసేస్తారు. అండ్ ఆ డేమన్ అయితే జూలియస్ పైన ఒక పెద్ద అటాక్ చేయబోద్ది. అండ్ క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రజలు కూడా ఇంకా అంతా అయిపోయింది అనుకునే టయానికి ఆస్తా అక్కడికి వస్తాడు. ఆస్తా అక్కడికి వచ్చి జూలియస్ ని సేవ్ చేస్తాడు అండ్ ఆ డేమన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ ఆస్తా అక్కడికి ఒక మాస్ ఎంట్రీ ఇవ్వడంతో ఆస్తా డేమన్ పైన చేసిన అటాక్ వల్ల డేమన్ అటాక్ అయితే ఎరేస్ అయిపోద్ది. అండ్ యూన్ అయితే జెనోన్ కి గర్వంగా చెప్తాడు ఇంకా హౌలేగాడు అక్కడే ఉన్నాడని. అండ్ ఆస్తా ఫస్ట్ టైం తన డెవిల్ యూనియన్ మూడ్ లోకి చేంజ్ అవుతాడు. ఇది ఫక్కింగ్ స్కేరీ ఉంది. ఆస్తా ఈ మూడ్ ని జస్ట్ 5 మినిట్స్ మాత్రమే మెయింటైన్ చేయగలడు. అండ్ ఆస్తా ఒక డెవిల్ యూనియన్ మూడ్ ని క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తాడు. ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు ఎంత స్కేరీగా ఉందో. క్లోవర్ కింగ్డమ్ లో ఒక ప్రజలు అలా అనుకుంటారు, ఇప్పుడు మనల్ని ఒక డెవిల్ సేవ్ చేయబోతుంది, అది కూడా ఒక ఏన్షియన్ డేమన్ నుంచి అనుకుంటారు. అండ్ ఇప్పుడు క్లోవర్ కింగ్డమ్ లో ఉన్న ప్రజలు అందరి నమ్మకాలు ఆస్తా పైనే. ఆస్తాని చిన్న చూపు చూసిన వాళ్ళు, తక్కువ అంచనా వేసిన వాళ్ళు, క్రిమినల్ గా ట్రీట్ చేసిన
వాళ్ళు వాళ్ళందరి నమ్మకాలు ఆస్థా పైనే. మిగతా మ్యాజిక్ నైట్స్ కూడా వాళ్ళు ఆస్థాని చీరప్ చేస్తారు, గో ఆస్థా అని. ఆస్థా కూడా తన స్క్వాడ్ ని బయటకు తీసి ఆ డీమన్ పైన అటాక్ చేస్తారు. ఇక్కడ ఆస్థా ఒక యాంటీ మ్యాజిక్ అటాక్స్ ని ఎవరు బ్లాక్ చేయలేరు. అండ్ ఆస్థా డీమన్ ఒక హెడ్ ని ఒక్క స్లాష్ లో కట్ చేసేస్తాడు. క్లోర్ కింగ్డమ్ లో ఉన్న వాళ్ళు అంతా సర్ప్రైజ్ అవుతారు. ఇంకా ఆస్థా స్పీడ్ కింగ్డమ్ కి వెళ్తాగా రెడీ అవుతాడు. అండ్ ఇక్కడతో 278 చాప్టర్ టు 282 వరకు అయితే కంప్లీట్ అయింది గైస్. నెక్స్ట్ వీడియో అయితే చాలా పెద్దగా ఉండబోతుంది గైస్. ఆల్మోస్ట్ 8 చాప్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చాప్టర్స్ లో క్రేజీ ఫైట్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియోని కూడా నేను చాలా ఫాస్ట్ గా అప్లోడ్ చేస్తాను గైస్. ఆ వీడియో కావాలి అంటే మన ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు దాకా వీడియోని చూసినట్టయితే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.